గురుగారు ఇంకోటి గ్రహ దశలు మారుతుంటాయి. గ్రహాల స్థానాలు మారుతుంటాయి. ఇప్పుడు అలాంటప్పుడు ఈ రత్నాల ప్రభావం కూడా మారుతదా? గ్రహాలు మారినప్పుడు రత్నాల ప్రభావం ఎటువంటి మార్పు ఉండదు. హ్మ్. వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ కుండలి అనేది ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ఓకే. గ్రహాలు మారినప్పుడు కూడా ఎటువంటి మార్పులు అనేవి సామాన్యంగా ఉండవు. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చంద్రుడికి సంబంధించిన రాళ్ళు ఏవైతే ఉన్నాయంటే ఈ హ్మ్. ముత్యం లాంటి రాళ్ళు మాత్రం యెస్. కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతుంది. విన్నాను. చంద్రుడిదే మేజర్‌గా ప్రభావం ప్రభావవంతమైన అనేది ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి శుక్లపక్షం, ఇవన్నీ ఉంటాయి. చంద్రపక్షం ఉంటాయి కాబట్టి వాటి మీద ప్రభావం దాన్ని అనేది బట్టి ఉంటుంది. కూడా ప్రభావం మారుతుంటదని మారుతూ విన్నాను. ఉంటుంది. సో మరి మారినప్పుడు రత్నాలు మార్చాలా మనం? మార్చక్కర్లేదు. దానికోసమే మనం జపాలు అవన్నీ చేసిస్తాం కాబట్టి అవన్నీ చేసి వేసుకున్నప్పుడు ఎటువంటి ప్రభావం అనేది దాన్ని చూపించదు. ఓహో! ఓకే. చంద్రుడు ఒక అంశం మనం దాంట్లో ఆవాహన చేసి పెడతాం. చేస్తారు. అచ్చా. అందువల్ల చంద్రుడు ఎప్పుడు మనతో ఉంటాడు కాబట్టి అటువంటి చెడు ప్రభావాలు అనేవి కనిపించవు అనమాట. ఓకే. అట్లాగే ఆడరత్నాలు, మగరత్నాలు కూడా ఉంటాయా? అంటే ఉంటాయి. ఆడవాళ్ళు వేసుకునే రత్నాలు, మగవాళ్ళు వేసుకునే రత్నాలు అట్లా. అలాగే సపరేట్ అనేవి ఉండదు. ఆ. రత్నాల్లో జాతిలోనే శిలాలు మన శిల్పీలు ఉంటాయి కదా, అవును. ఆడ శిల్పం మగ శిల్పం అని చెప్పేసి శిల్పశాస్త్రంలో ఉంటాయి అన్నమాట. ఓకే. అలాగే ఈ రాళ్ళలో కూడా ఆడవి మగవి అని చెప్పేసి కూడా ఉంటాయి. ఓ ఓకే. అంటే ఏంటి ఉపయోగం వాటి వల్ల? అంటే ఉపయోగం అంటే రెండు ఏం ఒకే లేదు. ఫలాలు అచ్చా, ఇస్తాయి. ఓకే, అదేం ఓకే. పెద్ద ఇదేం కాదు. కానీ ఓకే. చాలా మంది కూడా తెలియదు ఆ విషయం కూడా. రైట్ రైట్. కానీ అవును. వాటిలో కూడా ఉంటాయి అన్నమాట, జాతిలో కూడా ఉంటాయి. గ్రేట్. అట్లాగే ఏ వయసు నుంచి చేసుకోవాలి? చిన్న పిల్లలు ఈ రాళ్ళు వేసుకోవచ్చా, ఈ రత్నాలు? చిన్న పిల్లలు అంటే వాళ్ళకి జవాబుదారీ తెలియకుండా రాళ్ళు వేయడం వల్ల వాటిని బాగొట్టుకునే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఓకే. అనేది ఒకటైతే, ఆ, ఇంకోటి వాళ్ళకి 8 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎటువంటి గ్రహాలు కూడా ఎటువంటి ఫలితాలని ఇవ్వవు. ఓకే. ఎటువంటి ఎక్కువ వాటి మీద ఎఫెక్ట్ ఉండవు అని చెప్పేసి 8 సంవత్సరాల పిల్లలు దేవుడితో సమానం అని చెప్పడం వల్ల, ఆ, అలాగే ఒక ముని శాపం ఉండడం వల్ల కూడా ఆ 8 వయసులో ఉన్న పిల్లలు చేసే పాప పుణ్యాలన్నీ కూడా తల్లిదండ్రులకు వెళ్తాయి. ఓకే. అందువల్ల పిల్లలకి అవసరం లేదు. వాళ్ళకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం రత్నాలు వేయడం అనేది మంచిది. రత్నం వేయడం అనేది సేఫ్టీ. రైట్. మనకు ఒక రత్నం వేసుకున్నాము, దానివల్ల దుష్పరిణామాలు జరిగినాయి అనుకుందాం, తెలిసింది మనకి. తీసి పాడేయడం కాకుండా ఇంకే దానికి ఉపశమన చర్యలు కానీ, అన్న పరిహారాలు కానీ, శాంతి పూజలు కానీ అట్లాంటివి ఏమన్నా చేస్తే సెట్ అవుతుందా? తీసేయడమే శాంతి మార్గమా? పూజ కాదు, అది తీయడం అనేదే ఉత్తమం. అచ్చా. అలాంటి ఓకే. రత్నాన్ని వేసుకోవడం కన్నా తీసి దాన్ని దేవుడి గది పెట్టడం వల్ల కూడా అది ఇచ్చే ఫలాన్ని అది ఇస్తూ ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనం. ఆ, అందువల్ల దేవుడి దగ్గర పెట్టేసుకుని దేవుడి పూజలో అదొక భాగం కింద దాన్ని ఆ, చేసేసుకోవడం అనేది ఉత్తమం. అచ్చా అచ్చా. అంటే అది ఏ గ్రహమో దానికి సంబంధించిన దేవుడికి అది పెట్టినట్టు పెట్టేసి ఓకే. దానికి అలా పూజ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అచ్చా, రత్నాలని గుళ్ళు అది మన దేవుడి దగ్గర పెడితే వాటి ప్రభావం ఉంటుందా? ఉంటుంది కదా, మన మనం వెంకటేశ్వర స్వామి పెట్టుకుని దేవుడి దగ్గరే కదా. ఆ, వెంకటేశ్వర అంటే స్వామికి మనం తీసి వాళ్ళ అంటే మన దేవుడు వెంకటేశ్వర స్వామి దేవుడు ఒకటే కాదు కదా, అన్ని ఒకే దేవుళ్ళు కదా. కాదు కాదు, వెంకటేశ్వర స్వామి వేసుకున్నాడు ఆ, మామూలుగా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన చేతి రత్నాలు తీసి దేవుడి పటం ముందో మన లేదు, పూజ దేవుడికే గదిలో. వేయచ్చు. అచ్చా అచ్చా, దేవుడికి. దేవుడికే వేయచ్చు. దానికి ఓకే. కడిగి రత్నాలకు ఎటువంటి దోషాలు ఉండవు. ఓకే. మనం వేసుకున్న బంగారము రత్నాలు ఇవన్నీ కూడా మనం వేసుకున్నవైనా సరే ఒకసారి నీటితో కడిగేసి దాన్ని దేవుడికి పెట్టచ్చు. ఓకే. కానీ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఆ, అది వేరే వాళ్ళకి వెళ్తే మనకి Second hand మనకి అవుతుంది. ఏదైనా సరే వాళ్ళకి చెడు జరుగుతుంది. ఓ ఓకే. అందువల్ల కొంతమంది ఇవాళ చెప్పాం కదా, మార్కెట్ లో అవునవును. చాలా మంది మీకు అవ్వకపోతే రత్నం తెచ్చి ఇచ్చేయండి, మేము 70% డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మామూలుగా ప్రజలందరూ ఏదో కోరికతోనే రత్నాలు ఇవి ధరిస్తారు, రైట్? జనరల్గా సంతానం కలగాలంటే ఎలాంటి రత్నాలు ధరించాలి? డబ్బు అంటే నేను రావాలంటే చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న. ఆ. నేను యాక్చువల్లీ దీని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా. ప్రాయశ్చిత్తాలు అనేవి చాలా విచిత్రంగా ఉంటాయండి. ఓకే. ఈ రోజు మన జ్యోతిష శాస్త్రంలో మీరు ఏ జ్యోతిష్యం తీసుకున్నా వాళ్ళు ఒకటా హోమములు పూజలు అంటున్నారు, లేకపోతే రత్నాలు అంటున్నారు. అవును. ఇవి రెండు తప్ప ఇంక వేరే ప్రాయశ్చిత్తాలు లేదు. చెప్పట్లే. అవును. కానీ ప్రాయశ్చిత్తాలు అనే దానికి ఒక పెద్ద అధ్యాయం ఉంది మన దాంట్లో. ఓకే. అంటే హోమాలు పూజలు ఇవాళ అందరూ 90% అందరూ కూడా హోమాల పూజలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రెండోది రత్నాలు, చాలా మంది ఇచ్చేది రత్నాలు. కానీ వీటితో పాటు దానాలకి ప్రభావితం ఉంది. చాలా ఓకే. తక్కువ మంది మాత్రం దానాన్ని సజెస్ట్ చేస్తున్నారు. అవును. దాని తర్వాత భాగవతాన్ని అంటే సప్తాహ అని ఉంటుంది, భాగవత సప్తాహ అని చెప్పి అది చేయించుకునే ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. దేవుడు కథలు, సుందరకాండ లాంటి అద్భుతమైన కథలు పారాయణ చేయించాలన్నాయి. ఇలాగా చాలా విధమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఈరోజు అవేవి కూడా ఎవరు కూడా చెప్పట్లేదు.
ఎందుకంటే ఈ భాగవతం ఎందుకు చెప్తున్నానంటే నిగమ కల్పతరోర్ఘలితం ఫలం శుకముఖాదవృతత్వసంరీతం పిబత భాగవత రసాతలం ముహురహో ముహురహో భువికా భవిభావుకా అని చెప్పేసి భాగవతం చెప్తున్న శ్లోకం అండి ఇది. దీంట్లో ఏం చెప్తున్నారంటే మనకి వేదవ్యాసులు భాగవతం అనే ఒక ఫలాన్ని ఇచ్చారు. ఆ ఫలం ఎటువంటిదంటే మామూలుగా ఫలం తీయగానే ఉంటుంది. ఫలం అంటే పళ్ళు ఎంత ఫుల్ ఫలం అయిందంటే తీయగానే ఉంటుంది. దాన్ని చిలక కలిస్తే కరిగితే ఇంకా తీయగా ఉంటుంది. అది తొక్క తీసి దాని గుజ్జు మాత్రం నోట్లో పెడితే ఇంకా ఈజీగా తినచ్చు. అలాంటిది భాగవతం అని చెప్తున్నారు. ఇక్కడ శుక అంటే శుకాచార్యులు, శుక అంటే చిలక అని అర్థం ఉంది, శుకాచార్యులు అని కూడా అర్థం ఉంది అనమాట. శుకముఖాద్ అంటే శుక అంటే శుకాచార్య ముఖం నుంచి వచ్చిందని, ఇంకోటి చిలక కరికిందని చెప్పేసి అలా రెండు అర్థాల్లో చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఇది ఏంటంటే భాగవతం యొక్క ఫలం అశ్వమేధ యాగం ఫలం కూడా చిన్నదే. అశ్వమేధం లాంటి యాగాలన్నిటినీ భాగవత పారాయణం చేయించాలా? ఎవరన్నా భాగవతారులను చెప్పించాలి, చేయించాలి. పారాయణ చేయిస్తే ఉపయోగం లేదండి. ఏదైనా సరే పారాయణ సంస్కృతంలో ఉంటుంది. వాళ్ళు వచ్చి వాళ్ళు చదివేసుకుని వెళ్ళిపోతారు, మీకేం అర్థం కాలే. చెప్పించాలి. హరికథలాగా భాగవతాన్ని వాళ్ళు ఎవరు చెప్పిస్తున్నారు ఈ రోజుల్లో? మన తాతల కాలంలో అవన్నీ చూసాం, హరికథలు కానీ భాగవత కథలు కానీ. ఈరోజు ఎవరు చెప్పట్లేదు. పిల్లలకి ఏం తెలుస్తుంది వాటి గురించి? ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఎందుకంటే జ్ఞానం కన్నా పెద్ద పుణ్యకార్యం ఇంకోటి లేదు అని చెప్పేసి శాస్త్రంలో స్పష్టంగా ఉంది. జ్ఞానకార్యమే అన్నిటికీ. ఒక హోమం చేయించినా, ఒక పూజ చేయించినా, సత్యనారాయణ పూజ చేస్తున్నాం మనం, పూజ చేసిన కథ ఎందుకు ఉంటుందండి? జ్ఞానకార్యం. సత్యనారాయణ పూజ ఏ వ్రతం చేయించుకున్నా చివరికి కథ ఉంటుంది. ఆ కథ ఒక ఫలం ఏంటంటే జ్ఞానకార్యం. అది అంటే దేవుడి గురించి మనం తెలుసుకోకుండా మీరు ఎంత పూజలు చేసినా, ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఎన్ని హోమాలు చేయించుకున్నా, ఎన్ని రత్నాలు పెట్టుకున్నా మీకు అది ప్రయోజనం లేదు. అందుకని ఈ భాగవతం లాంటివి తెలుసుకోవడం వల్ల, శివకథనం భాగవతం లాంటివి మనం చెప్పించుకోవడం వల్ల పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి వాడి గురించి నాలెడ్జ్ వస్తుంది. దేవుడి గురించి అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్తాను, మేము చెప్తున్నాను. నేను 22 భాగ సప్తాహాలు చేశాను. నేను 22 భాగ సప్తాహాలు చేశాను. అదే చెప్తున్నా. అది ఎప్పుడు ఒక 5 years బ్యాక్ నేను చేసింది. ఈ మధ్యకాలం ఎవరు పిలవలేదు, నేను వెళ్ళలేదు. అంతే కదా, మీరు చెప్పేవారికి ఇలా చేయొచ్చు అనే విషయం తెలియదు. ఇది ఎందుకంటే మనకి పితృశాపం ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి భాగవతం చాలా ఉపయోగపడుతుంది. కథల్లో ఉంది, భాగవత కథల్లోనే పెళ్లి అవ్వని వాళ్ళకి పెళ్లి అవుతుంది భాగవతం వింటే. ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి చెప్తున్నారు చెప్పేటప్పుడు. మీకు ఇంకా బ్రహ్మదేవుడు అన్ని దేవతల్ని పిలిచి అన్ని హోమాలు వ్రతాలు అన్నిటిని తీసుకెళ్లి ఒక తకడిలో, అంటే ఒక దీంట్లో వేసి, అంటే ఒక తకడిలో వేసి ఇంకో పక్కన భాగవతం పెడితే భాగవతం బరువు తూగుతుంది. ఇవన్నీ కూడా బరువు తూకవు. అంత అద్భుతమైంది భాగవతం. అలాగా అనేక, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ రత్నం వేసుకోకపోతే ప్రాయశ్చిత్తంగా ఏం చేసుకోవచ్చు అంటే భాగవత కథ వినడమే దాని ప్రాయశ్చిత్తం. ఎందుకంటే జ్ఞానంతోనే మనం ఏ పాపాలనేది, మనం చేసిన తప్పుల్ని మనం సరి చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. అందువల్ల అలాంటి ప్రాయశ్చిత్తాలను ఈరోజు మన జ్యోతిష్య వాళ్ళు కూడా చాలా మంది చెప్తే దానివల్ల జనాలకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సూపర్, మంచి మాట.